సంజీవినిలో తిప్పతీగ పానీయం ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. తిప్పతీగ, నీళ్లు. చూసారు కదా, ఈ రెండు పదార్థాలతో శరీరానికి ఎంత శక్తినిచ్చే పానీయం ఎలా చేయాలో తెలుసుకుందాం. అనుపమ గారు, ఇప్పుడు చేసేద్దామా? ఇదే తిప్పతీగ. ఇది తిప్పతీగమ్మ. దీన్ని మన ఆయుర్వేదంలో గుడుచీగా చెప్పబడుతుంది అనమాట. ఇది తీగ లాంటి మొక్క, తీగ పాకుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది బహువార్షిక, అంటే అన్ని కాలాల్లోనూ ఈ మొక్క దొరుకుతూ ఉంటుంది. దీని నుంచి మనం ఈరోజు ఒక పానీయం తయారు చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు చెప్తారా? తప్పకుండా. చూడమ్మా, ముందుగా దాని నుంచి ఉన్న ఆకులన్నీ విడిగా తీసేసి ఆ కాండం ఉంది కదా, ఆ కాండంని చిన్న ముక్కలుగా తీసుకోవాలి. సో ముందుగా ఆకులన్నీ సపరేట్ చేయాలి. తిప్పతీగ అన్ని సీజన్లో వస్తుంది కాబట్టి మీకు ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది. సో తెచ్చుకొని మీరు కూడా ట్రై చేసేయండి. ఈ ఆకులన్నీ తీసుకొని ఓన్లీ దాన్ని కాండం మాత్రమే మనం దీంట్లో వాడుతున్నాము. ఈ ఆకులకు కూడా వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఎనీ ఊండ్స్, వ్రణాలు ఏమన్నా వచ్చినప్పుడు ఈ ఆకు పసరుతో దాని మీద పోయడం వల్ల వ్రణాలు మాంతాయని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట. సో ఇదొక ఫస్ట్ ఎయిడ్ లాగా మనకి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎయిడ్ లాగా వాడుకోవచ్చు. అనుపమ గారు, నేను తీసేసాను దీని ఆకులన్నీ సపరేట్గా. దాన్ని చిన్న పీసెస్గా, చిన్న ముక్కలుగా కట్ చేయడం దీన్ని, కాండంని. ఓకే, ఏది వేస్ట్ అవ్వట్లేదు అనమాట. ఈ మొక్క అన్ని భాగాలు మనం ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. దీని నుంచి చాలా రకాలమైన ఔషధాలను తయారు చేస్తూ ఉంటాము. ఆకులు తీసేసుకున్న తర్వాత ఈ కాండాన్ని సపరేట్గా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఒక 20 గ్రామ్స్ తీసుకొని దానికి 8 రెట్ల నీళ్లతో మనం ఈ పానీయం తయారు చేసుకుంటాం అనమాట. అనుపమ గారు, నాకు బేసిక్గా అన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. అంటే ఇది ఏ సైజులో కట్ చేసుకోవాలి? ఎనీ సైజ్ ఇస్ ఫైనా? ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చమ్మా. దాన్ని మనం మరగబెడతాం కాబట్టి దాంట్లో ఉండే ఎక్స్ట్రాక్ట్ అంతా ఆ వాటర్లో వస్తుంది. సో చిన్నగా చేయడం వల్ల తొందరగా అవుతుందని చెప్పి చిన్నగా పీసెస్ కట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఇంకా బెటర్ రిజల్ట్ రావాలి అంటే దీన్ని వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఎండు పదార్థంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రెష్గా దొరకకపోయినా ఎండిన కాండంతో కూడా మనం ఈ పానీయాన్ని తయారు చేసుకోవచ్చు. ఫ్రెష్గా తీసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎండినవి తీసుకోవడం వల్ల కొంచెం తగ్గుతుంది దాన్ని ఉండే పోషక విలువలు. అనుపమ గారు, దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకున్నామా, దాంట్లో 8 రెట్ల వాటర్. మనం తీసుకున్న కాండం 20 గ్రాములు తీసుకున్నాం కాబట్టి దానికి 8 రెట్ల వాటర్, 160 ml, 160 ml వాటర్ వేసి మరగబెడదాం. దాంట్లో స్టవ్ మీద గిన్నె పెట్టేసి దీంట్లో 8 రెట్ల వాటర్ మనం తీసుకుని పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసేసాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆ కాండం అంటే ఇది మరగక ముందే వేసేసుకోవచ్చు? మరగక ముందు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏమి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అనుపమ గారు? అమల, మనం చేసుకున్న పానీయాన్ని ఇప్పుడు మనము జీర్ణ జ్వరం అంటే ఎక్కువ రోజుల నుంచి ఉన్న జ్వరంలో ఎక్కువ ఇస్తూ ఉంటాము. అదే కాకుండా ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ కషాయాన్ని అందరూ చాలా విరివిగా వాడుతున్నారు. ఓకే, సో దానివల్ల ఎందుకు ఏం జరుగుతుంది అక్కడ అంటే, మన ఈ తిప్పతీగలో ఉండే ఆల్కలైడ్స్, దాంట్లో బెర్బెరిన్ అని, గిలాయిన్ అని, లిగ్నాన్స్ అని, టెర్పినాయిడ్స్ అని వివిధ రకాలుగా ఉండే ఆల్కలైడ్స్ ఈ కోవిడ్ వైరస్లో ఉండే స్పైక్ ప్రోటీన్ని ఇన్హిబిట్ చేసి ఆ వైరస్ లోడ్స్ని తగ్గించి దాన్ని పెరగకుండా చేస్తున్నాయి అనమాట. అందువల్ల ఇది కోవిడ్ వైరస్కి బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. అంటే ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సూపర్. ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో అందరికీ ఇమ్యూనిటీ గెయిన్ చేసుకోవడం అవసరం కాబట్టి ఖచ్చితంగా ఈ పానీయాన్ని మీ ఇంట్లో ట్రై చేయాల్సిందే. అదేవిధంగా దీనికి ఇంకొంచెం బెనిఫిట్ కూడా చెప్తాను అమల. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ ఆక్సిడెంట్స్గా ఇది ఉపయోగిస్తూ ఉంటారనమాట. మన ఇది మూత్రకోశ అంటే యూరినరీ డిజార్డర్స్లో ఏదన్నా కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. చాలా రీసెర్చ్లలో ఇది ఈ డయాబెటీస్కి, ఈ మధుమేహానికి బాగా పనిచేస్తుందని ఈ రీసెర్చ్లో తెలిసిందనమాట. సో దీన్ని మనం ఇలా కషాయంగా, ఈ పానీయంగా, కషాయంగా తీసుకోవచ్చు. దీని నుంచి తయారు చేసే చాలా రకమైన మందులు ఉన్నాయన్నమాట, ఔషధాలు. అవి వైద్యుల సలహా మేరకు మాత్రమే మనం తీసుకోవాలి. అనుపమ గారు, దీన్ని ఎంతసేపు మరిగించాలండి? అమల, దీంట్లో ఉన్న నీరు 75% ఆవిరి అయిపోయేలాగా, 25% మిగిలేలాగా మనం దీన్ని మరిగించుకోవాలి. అప్పుడే దానిలో ఉండే పోషక పదార్థాలన్నీ దాంట్లో వస్తాయి అన్నమాట.
ఓవరాల్గా 75%ని మరిగించిన తర్వాత ఓన్లీ 25% మిగిలేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడు దాకా మనం వెయిట్ చేద్దాం. అనుపమ గారు, ఇది బాయిల్ అయిపోయింది, తీసేస్తే సరిపోతుందా? అవునా మళ్ళా ఇది మనం అనుకున్నట్టుగా 1/4 20% వరకు నీరు వచ్చేసింది. దీన్ని మనం ఇప్పుడు వడగట్టి ఔషధం మనం సేవించవచ్చు అనమాట. చక్కటి గ్రీన్ కలర్లో వచ్చింది, చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. అవునమ్మా, చూడడానికి ఇప్పుడు చాలా మన మంచి జ్యూస్ ఒక పానీయం లాగా బాగా ఉంది. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ షుగర్ కేన్ జ్యూస్. అవును, యా. చూసారు కదా తిప్పతీగ పానీయం ఎలా చేసుకోవాలో. ఇది చూస్తుంటే చాలా వేడిగా పొగలు వస్తూ అండ్ ఎస్పెషల్లీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. తిప్పతీగ పానీయానికి కావలసిన పదార్థాలు: తిప్పతీగ, వాటర్. తిప్పతీగ పానీయం తయారీ విధానం: తిప్పతీగ ఆకులను తీసేసి కాడలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నీళ్లు పోసుకుని కట్ చేసుకున్న తిప్పతీగ కాడలు వేసి మరిగించుకోవాలి. బాగా మరిగాక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తిప్పతీగ పానీయం రెడీ.